Malachi chapter 3 verses 2 and 3. But who can endure the day of his coming, and who can stand when he appears? For he is like a refiner's fire and like fuller's soap. He will sit as a refiner and purifier of silver, and he will purify the sons of Levi and refine them like gold and silver, and they will bring offerings in righteousness to the Lord. అయితే ఆయన వచ్చు దినమును ఎవరు సహించగలరు? ఆయన అగుపడగా ఎవరు ఓర్వగలరు? ఆయన కంసాలి అగ్ని వంటివాడు, చాకలివాని సబ్బు వంటివాడు. వెండిని శోధించి నిర్మలము చేయువాడైనట్లు కూర్చొని ఉండును. లేవీయులు నీతిని అనుసరించి యెహోవాకు నైవేద్యములు చేయునట్లు వెండి బంగారములను నిర్మలము చేయు రీతిని ఆయన వారిని నిర్మలులను చేయును. ఈ లోకమాలిన్యం అంటినటువంటి పాపంలో ఉన్నటువంటి వారిని పరిశుద్ధపరచటానికి వెండి బంగారాలని ప్యూరిఫై చేసేటటువంటి మరి కంసాలిలాగా నేను ఉంటాను అని చెప్పి దేవుడు చెప్పారు. తర్వాత చాకలివాని సబ్బులాగా చాకలివాని సబ్బు అంటే వాళ్ళకి వాష్ చేసే వాళ్ళకి ఏది వాడితే నీట్గా వస్తాయి బట్టలు అనే విషయం తెలుస్తుంది. ఏ సోప్ వాడితే ఏది వాడితే. కాబట్టి చాకలివాని సబ్బు వంటి వాడు దేవుడు అని చెప్పి ఇక్కడ రాయబడి ఉంది. ఏ విషయంలో అంటే పాపాత్ములను పరిశుద్ధపరచుట విషయంలో ఆయన కంసాలి వంటి వాడు, చాకలివాని సబ్బు వంటి వాడు అని చెప్పబడినది వాక్యంలో.